ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఒంటరి మహిళలే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్న మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 23 లక్షల విలువైన 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. గుంటూరు జిల్లాలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, నారా లోకేష్ లు ఇప్పుడు దగ్గరుండి మీటర్లను బిగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్ అధికారుల సమావేశం జరిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పట్టణ అభివృద్ధికి 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 15 ఎకరాలు భూమి సేకరణకు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. పెండింగ్ బిల్లుల కాంట్రాక్టర్లతో టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు భేటీ అయ్యారు. రాజంపేట మండలంలోని కొత్తబోయినపల్లి వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిలిచిన బిల్లులను చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు ఇన్ఛార్జ్ మోహన్ రాజు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితాను పార్టీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. ఇప్పటికి రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, చీఫ్ స్పోక్ పర్సన్ జయప్రకాష్ నారాయణలను ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. తాజాగా జిల్లాల వ్యాప్తంగా పలువురు రాష్ట్ర ప్రతినిధుల జాబితాను కార్యాలయం వేదికగా విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నూతన అన్న క్యాంటీన్ ను శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్థలాన్ని అధికారులు గుర్తించారు. 61 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణానికి ఎమ్మెల్యే రమణమూర్తి శంకుస్థాపన చేశారు. పేదలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఘటనపై జిల్లా డీసీహెచ్ఎస్ అధికారి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో గర్భిణీ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై సీరియస్ అయిన వైద్యారోగ్య శాఖ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. మహిళల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం కేంద్రంలో స్త్రీ శక్తి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నియోజకవర్గ ఎంఆర్పీఎస్ సన్నాహ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ వృద్ధులకు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్లు పెంచకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.